ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి సాధారణంగా ఢోక్లా అయితే గనక అంటే ఒరిజినల్ గుజరాతీ స్టైల్లో చేయాలంటే శనగపిండి ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. దానిలో కూడా కాస్త ప్రోటీన్ ఉంటుంది, కాస్త ఆరోగ్యానికి మంచిదని తింటూ ఉంటారు చాలా మంది. మరి ఉలవలను ఉపయోగించాలన్న ఐడియా మీకు ఎందుకు వచ్చింది? ఆ రెసిపీ ఏంటో ఒకసారి చెప్తారా? మరి గుర్రానికి వేసే దానా అనుకుని జనాలు పశువులకి గుర్రాలకి పెడుతున్నారు తప్ప వీళ్ళు తింటల్లా. అవును. ఉలవల్లో ఉన్న గొప్ప గుణం ఏంటంటే హై ప్రోటీన్. 100 గ్రాముల ఉలవలు తీసుకుంటే 22 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఈ ఉలవల్లో ఉన్న గుణం ఏంటంటే కణజాలంలో శక్తిని ఉత్పత్తి చేసే మైటోకాండ్రియాలను బాగా పెంచి ఎనర్జీ ప్రొడక్షన్కి బాగా ఉపయోగపడుతుంది. అందుకనే బాగా బలం రావాలి అంటే గుర్రంలాగా మంచి దూకుడుగా మనం ఉండాలంటే కూడా ఎనర్జీ ఎక్కువ రిలీజ్ అవ్వడానికి ఆ ఎనర్జీ ప్రొడక్షన్ చేసే జనరేటర్స్ లాంటి మైటోకాండ్రియాల కౌంట్ పెంచడానికి ఉలవలు బాగా ఉపయోగపడతాయి. ఎక్కువ ఎనర్జీని రిలీజ్ చేస్తాయట. అందుకని అలాంటి ఉలవల్ని గనక డోక్లా రూపంలో అయితే మరి అందరూ ఏదో ఒక వెరైటీలు ఇష్టపడతారు కాబట్టి సాటర్డే సండే వస్తే ఈసారి ఉలవలతో డోక్లా చేసుకుంటే శనగపిండితో చేసిన డోక్లా కంటే ఇది మంచిది. గ్యాస్ రాదు, ప్రోటీన్ ఇంకా బాగా అందుతుంది, బెనిఫిట్స్ బాగుంటాయి. ట్రై చేద్దాం. ఉలవలు డోక్లా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉలవలు 1 కప్పు, ముడి బియ్యము 1/2 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయ ముక్కలు 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, వంట సోడా 1 టీ స్పూను, ఎండుమిరపకాయలు 2, ఇంగువ పొడి కొద్దిగా, కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా. ముందుగా ఒక బౌల్లో ముడి బియ్యము, మెంతులు, ఉలవలు ఈ మూడింటికి నీళ్లు బాగా ములిగేటట్లు పోసేసి 8-9 గంటలు నాననివ్వాలి. ఇట్లా మూత పెట్టేసి వీటిని నానబెట్టిన తర్వాత మనం మరుసటి రోజు ఉదయం ఈ డోక్లా తయారు చేసుకోవడానికి నీళ్లలో నానబెట్టిన ఉలవలో ముడి బియ్యం, మెంతుల్ని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా డోక్లా పిండి అట్లా గ్రైండ్ చేసి బౌల్లో తీసుకుంటాం. అందులో మెంతి ఆకులు, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ తురుము, కొబ్బరి తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర వీటన్నిటిని డోక్లా పిండిలో కలిపేస్తాం. ఉలవలు వెజ్ డోక్లా అంటే వెజిటబుల్ చూడండి 50% ఇందులో వేయటం జరిగిందనమాట. క్యాలరీ కౌంట్ తగ్గటం కోసం అలా వెజిటబుల్స్ని ఎక్కువ వేసుకోవటం కూడా చాలా మంచిది. డోక్లా పిండిని పొలవకుండా అప్పటికప్పుడు కాస్త పొంగేటట్టు చేసుకోవడం కోసం వంట సోడా వేసేసాం. దాని మీద నిమ్మరసం, తేనె అట్లా వేసేసి ఈ పిండి అంతటిని కలిపేసేసి డోక్లా ట్రేలో మేగడ రాసేసి దానిపైన డోక్లా పిండి అట్లా పెట్టేసేసి చక్కగా ఆవిరిలో ఉడికించేసుకుంటాం. ఉడికిన తర్వాత మనకు కావలసిన షేప్లో డోక్లా ముక్కలను అట్లా కట్ చేసుకుంటాం చిన్న చిన్నగా. డోక్లా ముక్కల పైన తాలింపు చల్లటం కొరకు చిన్న బాండీ తీసుకుని అందులో మేగడ వేసేసి ఆవాలు, అందులో ఇంగువ పొడి, కరివేపాకు, మిరపకాయ ముక్కలు కొద్దిగా ఇవన్నీ దోరగా వేగిన తర్వాత డోక్లా ముక్కల మీద అట్లా ఆ తాలింపు కలిపేస్తాం. ఉలవలో డోక్లా తయారైంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమండి? 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 ఏమండి?
ఏమండి ఏమండి అసలు ఏమైందండి మీకు? ఆ రోజు ఎవరో చంపడానికి ప్రయత్నిస్తున్నారు అన్నారు. ఇంటికి తీసుకెళ్లి నాన్నకి చెప్దామనుకుంటే మీ పార్టీకి మీరు వెళ్ళిపోయారు. పోనీ ఇప్పుడైనా మా నాన్నకి చెప్పి మీ సమస్య ఏంటో తీరుద్దామనుకుంటే వచ్చి కొలంలో దూకేశారు. అసలు మీ ప్రాబ్లం ఏంటండి? ఎవరిని చూసి భయపడుతున్నారు? ఎవరూ లేదమ్మా, పొరపాటున కాలు చెరి పడిపోయాను. సమయానికి నేను చూశాను కాబట్టి సరిపోయింది. చూడకుంటే ఏమైపోయేవారు? సరే లేవండి, ఇప్పుడైనా మా నాన్నకు చెప్తాను. మీ సమస్య మా నాన్న పరిష్కరిస్తారు. నేనే మీ నాన్నకి పరిష్కరించుకోలేని పెద్ద సమస్యని రూప. నేను ఎదురైతే సమస్య పెరుగుతుంది తప్ప పరిష్కారం అవ్వదు. ఏం ఆలోచిస్తున్నారండి? ఏం పర్వాలేదు, రండి. మీకు నాకు ఏదో గట్టి బంధం ఉన్నట్టుంది. తల్లి కూతుళ్ళ బంధం తల్లి. లేకపోతే ఏంటండి, మీరు ప్రాబ్లంలో ఉన్న ప్రతిసారి నా కంటికి కనిపిస్తున్నారు. నేనే కాపాడుకుంటున్నాను. ఒకసారి మీకు రక్తం కూడా ఇచ్చాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాబీ ఏమండి? కూర్చో బాబీ, కూర్చోరా. కామాక్షి రాలేదేంటి? అత్తయ్య, అత్తయ్య గారు, రండి అత్తయ్య, కూర్చోండి, భోంచెద్దురు గాని. నాకు ఆకలిగా లేదే. ఆకలిగా లేదా? ఏం కామాక్షి, ఒంట్లో బాలేదా? చెప్పమ్మా, డాక్టర్ని పిలిపిద్దామా? ఒంట్లో బాగానే ఉంది, కానీ జరిగిన దానికే కడుపు రగిలిపోతోంది. ఏమైందమ్మా? పాప ఏడుస్తుందని హాస్పిటల్కి వెళ్ళాం కదా బావగారు. పిల్లల్లో గ్రోత్ పెరగాలని పెట్టామండి. ఈ ప్రోడక్ట్ లోనే ఏదో కల్తీ ఉంది, అందుకే మీ పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు. దాంతో ఆ పాల ప్రోడక్ట్స్ తయారు చేసే ఫ్యాక్టరీ దగ్గరికి అందరం నిలదీయడానికి వెళ్ళామండి. లోడింగ్ అంతా ఆపేయండి. ఏ ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఏంటే, నన్ను తన్నిస్తావా? నన్ను తన్నిస్తావా? నేనెవరనుకుంటున్నావు? నేను ఎవరనుకుంటున్నావే? పోవే. ఒళ్ళు పొగరికి కొట్టుకుంటోంది. ఏం చేస్తారో చేసుకోండి అంటోంది. నోటికొచ్చినట్టు మాట్లాడుతోంది. అది అంతలా రెచ్చిపోతుంటే ఏం చెయ్యలేక తిరిగి రావాల్సొచ్చింది. అది తలుచుకుంటుంటేనే నాకు. అత్తయ్య, ఆవిడేదో అన్నంత మాత్రాన మీరేం తగ్గిపోరు. తనకి బుద్ధి చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేనే బుద్ధి చెప్తాను. నువ్వు కూర్చోవే, అయిందేదో అయిపోయింది.
ఆవిడ సంగతి తర్వాత చూద్దాం, తిని ముందు. కూర్చోవే బాబు. ఎవరి మీద కోపంతోనో తిండి మానేస్తే ఆవిడ బాగానే ఉంటుంది, మధ్యలో నువ్వు పోతావు. కూర్చో. కూర్చో. ఏంటో వాడు చూస్తే అయిపోయిన దాన్ని తలుచుకుంటూ ఇలాగా, నువ్వేమో జరిగిన దాని గురించి కోపం పెంచుకుంటూ అలాగా. ఉండే కొద్దీ ఇంట్లో ఒక్కొక్కళ్ళకి మనశ్శాంతి లేకుండా పోతోంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా కంఠంలో ప్రాణం ఉండగా నీలాంటి వెదవకు మాత్రం నేను భార్యను కాను. కానీ నీలాంటి అందమైన అమ్మాయికి నేను ఖచ్చితంగా భర్తనవుతాను కాదా అత్తయ్య? నోర్మోయ్, ఇంకొక్కసారి దాన్ని అత్తయ్య నన్ను మామయ్య అని పిలిచావంటే ప్రాణం తీస్తానేమనుకున్నావో? హ? నిజమా? ఓకే, అయితే నా 10 లక్షలు నాకు తిరిగి ఇచ్చేయండి. ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాం. కాకపోతే కాస్త టైం కావాలి. కుదరదు. రేపటికల్లా నా 10 లక్షలు నాకు ఇచ్చారా సరే, లేదా మళ్ళీ అసోసియేషన్లో పంచాయతీ పెట్టించి జరిగిందంతా వాళ్ళకి వివరించి వాళ్లతోనే మీకు గడ్డి పెట్టించి నిన్ను నా సొంతం చేసుకుంటాను. అది కుదరకపోతే మీ అమ్మ చేసిన దొంగతనాలకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, అవి పోలీసులకు ఇస్తాను. మీ అమ్మని అరెస్ట్ చేయిస్తాను, జైల్లో చెప్పకూడ తినిపిస్తాను. అంత దూరం ఎందుకులే బాబు. ఇప్పుడేంటి, నువ్వు చేసిన సహాయానికి మా అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేయాలి, అంతేనా? అంతే. అందుకు నేను రెడీ. ముహూర్తాలు చూసుకొని చెప్పు, మా అమ్మాయిని నీకిచ్చి ఘనంగా పెళ్లి జరిపిస్తాను. అమ్మా, నీకేమైనా పిచ్చి పట్టిందా? 10 లక్షల రూపాయలకి నన్ను నమ్మేస్తావా? చచ్చా, అంతంత పెద్ద మాటలు ఎందుకు లేవే. అయినా ఇవాళ కాకపోతే రేపైనా ఎవరికో ఒకరికిచ్చి నీ పెళ్లి జరిపించాలి కదా. అలాంటప్పుడు ఈయనకిచ్చి చేస్తే తప్పేంటమ్మా? నోరు ముయ్యవే. అది ఎవరో తెలుసా? దాని కుటుంబం ఏంటో తెలుసా? దాని వంశం ఏంటో తెలుసా? అసలు అది ఎవరి కూతురో తెలుసా? కొంపదీసి దీన్ని పెంచుకున్నామని చెప్పేస్తాడా ఏంటి? ఇందులో తెలియడానికి ఏముందండి? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థం అవుతోంది. మీరే ఆవేశంలో ఏదేదో మాట్లాడుతున్నారు. అదే, ఇంత గొప్ప కుటుంబంలో పుట్టిన నా కూతుర్ని తీసుకెళ్లి ఆ వెధవకిచ్చి పెళ్లి చేస్తావా? ఈ పెళ్లికి నేను ఒప్పుకోవట్లేదు. నేను కూడా ఒప్పుకోను. మీరు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మైథిలికి ఈ హల్వా రాజుకి త్వరలోనే పెళ్లి. అలా అని నేను మాటిచ్చాను. ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాను. కాదు కూడదు అంటే చెప్పండి. మీకంటే ముందే ఆత్మహత్య చేసుకొని చస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇది నకిలీయో ఒరిజినల్ ఎవరికి తెలుసు? ఇది నకిలీ ఉంగరం అయితే నాకు పైసా రాదు. ఈ ఉంగరం నువ్వే పెట్టుకో.
పంతులు భలే బేరం దొరికింది. అరే చిన్నోడా పదరా. మయూక ఎంత పని చేసావు? పంతులు గారు, నేను చెప్పేది నిజం పంతులు. ఇది నిజంగానే నిజమైన ఉంగరం. నేనెందుకు అబద్ధం చెప్తాను? పంతులు గారు, పంతులు గారు! అగ్నిదేవ్! వినండి పంతులు ఏమయ్యా? గారు. ముందు డబ్బులు ఇచ్చేయి. అగ్నిదేవ్! అగ్నిదేవ్! పున్నమి! పున్నమే? పున్నం ఎందుకు వచ్చింది ఇక్కడికి? ఓరి నాయన, పద త్వరగా. మయూక, పున్నమి కొండమ్మ వచ్చేస్తున్నారు. పదమ్మా, లే త్వరగా వెళ్ళి పదం. లే త్వరగా రా. లే ఇంకా పద. ఎవరూ లేరేంటి? కొండమ్మ, కొండమ్మ, అటు చూడు. వైదికమ్మ, జాబిలమ్మ, అగ్నిదేవ్ గారు వాళ్ళలా ఉన్నారు కదా. వాళ్ళలా ఉండడం కాదు పున్నమి, వాళ్ళే. అంటే గుర్రతో పెళ్లి జాబిలమ్మకి చేశారా? జాబిలమ్మ అసలు వీళ్ళతో ఎందుకు వచ్చింది? అక్కడ నిశ్చితార్థం ఏర్పాట్లు జరుగుతుంటే వీళ్ళు ఇక్కడేం చేస్తున్నారు? ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా ఇంత దూరం వచ్చి ఇలా చేస్తున్నారంటే ఏదో జరుగుతుంది పున్నమి. నాకు అదే అనుమానంగా ఉంది కొండమ్మా. మనం ఆ పంతుల్ని పట్టుకుంటే అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవచ్చు. కానీ ఆయన ఎక్కడా? పంతులు గారు, పంతులు గారు, ఆగండి. ఎవరండి మీరు? ఇందాక పెళ్లి తంతు జరిపించారు కదా, వాళ్ళ తాలూకా. పెళ్లి లేదు, గిళ్ళి లేదు. పంతులు గారు, అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు? గుర్రతో పెళ్లి జరిపించడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. వాళ్ళు నా సంభావన కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయారు. వెళ్ళి వాళ్ళతో చెప్పండి, పురోహితుడిని మోసం చేస్తే పుట్టగతులు ఉండవు. మీ సంభావన నేనిస్తాను. అసలు ఏం జరిగిందో చెప్పండి. కొండమ్మా ఇటువు. త్వరగా. ఇదిగో, ఇదిగోండి. నువ్వు చాలా మంచిదానిలో ఉన్నావమ్మా. ఆ అమ్మాయికి జాతకరీత్యా కుజదోషం ఉంది, నష్టజాతకురాలు. ఆ అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకున్నా 3 రోజుల్లో మొగుడు చచ్చిపోతాడు. ఆ దోషం పోవాలంటే ఈ గుర్రతో పెళ్లి జరిపిస్తే మంచిదని జరిపించమన్నాను. కానీ ఆ అమ్మాయి గొర్రెతో పెళ్లి ఇష్టం లేదన్నది. ఈ లోపల వాళ్ళు సంభావన ఇవ్వలేకపోయారు. పంతులు గారు, ఈ విషయాన్ని మా ఇంటికి వచ్చి చెప్తారా? మీకు మళ్ళీ సంభావన ఇప్పిస్తాను. అమ్మా, అలాగే నాకు కూడా డబ్బులు ఇప్పిస్తారా? ఇస్తాను. సంభావన కోసం కాకపోయినా వాళ్ళు చేసిన మోసం గురించైనా ఖచ్చితంగా చెప్పడానికి వస్తాను. పదండి. పదండమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కాకి డ్రెస్ ఒంటి మీదుందన్న పొగరుతో, ఏం చేసినా అడిగేవాళ్లు లేరు అన్న ధీమాతో నా తమ్ముడిని చిత్రహింసలు పెట్టి చంపేసింది. ఆ జేడిని వదిలిపెట్టను. నా తమ్ముణ్ణి టచ్ చేసి ఎంత పెద్ద తప్పు చేసిందో అర్థమయ్యేలా చేస్తాను. కేదార్, ఆఫ్ చేయి. ఒక్క నిమిషం కౌశికి. ఆగమ్మా. ఏమైంది బాబాయ్? ఒకసారి మళ్ళీ కాల్ చేయమ్మా. నువ్వు కాల్ చేస్తుంటే ఇక్కడే ఎక్కడో వైబ్రేట్ అవుతోంది కౌశికి. వైబ్రేషనా? మాకేం వినిపించలేదు బాబాయ్.
మీరు చెప్పాక నాకు కూడా వినిపిస్తుంది బాబాయ్. ఇక్కడే ఎక్కడ వస్తుంది బాబాయ్. కౌశికి జేడీకి ఫోన్ చేస్తే నీ ఫోన్ ఎందుకు వైబ్రేట్ అవుతుంది? నాదా? అదేం లేదు బాబాయ్. ఆగండి, మళ్ళీ చేస్తాను. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఇవ్వు. ఇది జగదాత్రి ఫోన్ కదా? అవును దినా, నాదే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో అమ్మాడి. ఎవరు మాట్లాడేది? నిన్ను అమ్మాడి అని నేను కాకుండా ఇంకెవరు పిలుస్తారు? నేను యువరాజుని. కాదు, నువ్వు యువరాజువి కాదు. ఎవరు నువ్వు? యువరాజ్ గొంతుతో ఎందుకు మాట్లాడుతున్నావు? నిషి, నిజంగా నేను యువరాజుని. నేను చనిపోలేదు, బతికే ఉన్నాను. అదంతా ఒట్టి డ్రామా. అంటే నిజంగా నువ్వు బతికే ఉన్నావా యువరాజ్? బతికే ఉన్నాను నిషి. మరి ఇందాక నేను చూసిన బాడీ ఎవరిది? అదొక అనాథ శవం. పోలీసుల్ని సైడ్ ట్రాక్ పట్టించడానికి నా ఫ్రెండ్స్తో వేసిన ప్లాన్. పిచ్చి పట్టిందా నీకు? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? పోలీసులు నా మీద కక్ష పెట్టేసుకున్నారు నిషి. నేను దొరికితే ఎన్కౌంటర్ చేయడానికి రెడీగా ఉన్నారు. నేను బతకాలంటే నాకు ఇది తప్ప వేరే మార్గం కనిపించలేదు. మరి నువ్వు చనిపోయావని అందరినీ నమ్మించావు. ఇప్పుడు ఇంటికి ఎలా వస్తావు? నేను రా నువ్వే నాతో పాటు దుబాయ్కి వస్తున్నావు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు రేపు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళు. నేను అక్కడంతా సెట్ చేస్తాను. నువ్వు వచ్చి కొత్త పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళు. సరే, నేను రేపు పొద్దున్నే వెళ్తాను. నిషి, నేను బతికే ఉన్న విషయం అమ్మకి బాబాయ్కి తప్ప ఇంకెవ్వరికి చెప్పుకో. సరే యువరాజ్. రేపు పాస్పోర్ట్ ఆఫీస్లో పని అయ్యాక ఇదే నెంబర్కి కాల్ చేయి. సరే, నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే అమ్మాడి, ఐ మిస్ యూ. ఈ విషయం వెంటనే అత్తయ్యకి చిన్నమావికి చెప్పాలి. థ్యాంక్స్ బాయ్. నువ్వు కాపోనేవాడు.
నువ్వు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. నువ్వు ఊరు చివరిన మన గెస్ట్ హౌస్కి వెళ్ళిపో. సరే బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ చెల్లెళ్ళు కూడా నీతో చెప్పుకోలేని విషయాలు ఏమైనా ఉన్నాయేమోనని ఆలోచించు. అన్నయ్యని ఒకవైపే చూస్తున్నావు, ఇంకో వైపు కూడా చూడు. అసలు మా అన్నయ్య గురించి నీకేం తెలుసు? జీవితం పాడైపోతుందని చెప్తున్నాను. అనగనగా ఒక రాజు, అతనికి 4 చెల్లెళ్ళు. ఇదేంటనా? అదేదో మన ఇంటి కథలా ఉంది. ఇవన్నీ పక్కన పెట్టి ముందు మంచి ముహూర్తం పెట్టి చేద్దాం బావా. దయచేసి ఏమనుకోకండి. నా చెల్లి పెళ్లి విషయంలో నేను తొందర పడదలుచుకోలేదు. అంటే శివపార్వతికి నా మీద కోపం ఉండొచ్చు గాని శ్రీవల్లి మీద కోపం లేదు. శ్రీవల్లికి దేవాబావ తప్ప ఇంకెవరూ దొరకరా అని చాలాసార్లు అనింది. ఎందుకా ఏంటా అని చాలాసార్లు ఆలోచించినా నాకేం అర్థం కాలేదు. కానీ ఈ అమ్మాయిని వెంటబెట్టుకుని వచ్చిందంటే ఏదో జరిగే ఉంటుందనేసి అనుమానం వస్తుంది. ఇవన్నీ ఆరోపణలని చెప్తున్నారు కదా గంగా. ఆవేశపడి మనసు మార్చుకోవద్దు. లేదత్తా, శివపార్వతి గురించి నాకు బాగా తెలుసు. మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకొకటి చెయ్యదు. యథార్థం గల మనిషి. ఇవి కేవలం నిందలు అనుకుని తొందరపడి నా చెల్లెల్ని ఈ ఇంటి కోడల్ని చేసి నేను ఇబ్బంది పడదలుచుకోలేదు, నా చెల్లిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నిరూపించడానికి ప్రయత్నించే ఆడపిల్లలిద్దరూ అయోమయంలో పడిపోయారు. నేనైతే ఎవరి మాయలో పడదలుచుకోలేదు. ఎందుకంటే నా చెల్లెలే నాకు ముఖ్యం. అయితే ఇప్పుడేమంటావు? పెండ్లొద్దని బెట్టు చేస్తే బాబు పెండ్లి కొప్పుకోండనే కాళ్ళు పట్టుకుని బ్రతిమలమంటావా ఏందే? ఈ వయసులో మీరు నడుం వంచలేరు. తప్పు జరిగుంటే మెడలు వంచి మీ మనవడికి ఆ అమ్మాయితో పెళ్లి జరిపించండి. గంగా, తప్పు జరగలేదంటున్నారు కదా? కొందరు అంటున్నారు, మరికొందరు అనట్లేదు. కొన్ని రోజులైతే శ్రీవల్లిని దేవబావకిచ్చి పెళ్లి చేయాలన్న ప్రస్తావన తీసుకురాకండి. అది కాదు బావా. నువ్వు ఏ తప్పు చేయలేదని నా మనసుకి అనిపించినప్పుడు ఖచ్చితంగా పెళ్లి ముహూర్తం పెట్టుకుందాం. ఇదే నా నిర్ణయం. ఓ తిరుపతక్క, మీ కూతురే మీ కొడుకు మోసం చేశాడని చెప్పినప్పుడు ఆధారం లేకపోయినా ఎంతో కొంత నమ్మాల్సొస్తుంది. అంత తొందరగా పెళ్లి చేసి అన్యాయం చేయడం ఎందుకు? శ్రీవల్లి, పోదాం పదా. గంగా, పదా. పదమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదిగో, నువ్వు దొరికినప్పుడు ఇవే నీతో ఉన్నాయి. ఇవి తీసుకొని నీ కన్న వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళిపో. లేదంటే నేనన్నదే జరుగుతుంది. మీ నాన్నని చంపేస్తారు. నేను నీ తమ్ముడు అనాథలైపోతాం. ఇదిగో, వెళ్ళిపోవే. ఎల్లు ఎల్లు వెళ్ళిపో. అమ్మా, నువ్వింకేం ఆలోచించుకమ్మా. వాడు మూర్ఖుడమ్మా. వాడు నిన్ను పెళ్లి చేసుకుంటే కలిసి వస్తుందని నీ వెంట పడుతున్నాడు. నువ్వు లేకపోతే వాడు మమ్మల్ని ఏం చేయడమ్మా? సరే నాన్న,
నాకు వెళ్ళడం ఇష్టం లేకపోయినా నేను వెళ్తున్నాను. రేపు నా కన్నవాళ్ళు దొరికినా మీరేనా అమ్మా నాన్న? నేను నీడలాగే మీ వెన్నట్టే ఉంటాను. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మీకు నేనున్నానని మర్చిపోకండి. బయలుదేరమ్మా, ఇప్పటికీ ఆలస్యమైంది. బయలుదేరుతా. ఎల్లమ్మా, త్వరగా ఎల్లు. సంచి తీసుకొని త్వరగా ఎల్లు. బాగా చదువుకోరా. అమ్మని నాన్నని బాగా చూసుకో. చూడు భూమి, త్వరగా ఎల్లు. వాళ్ళు లెగుస్తాడు. వాళ్ళు వచ్చేస్తారు. భూమి, వెళ్ళు వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిజం చెప్తాను, విను. మేము నీ కన్న వాళ్ళమే కాము. నువ్వు మా కన్న బిడ్డవు కాదమ్మా. అదిగో ఆ రైల్లో మాకు దొరికావమ్మా. అదిగోరా అమ్మాయి. పదరా, త్వరగా పద. ఏయ్, ఆగమంటే.
ట్రైన్ ఎక్కినట్టుంది. పదరా, నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళి పట్టుకుందాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అందరూ నీ చుట్టూ చేరి గద్దల్లా రాబందుల్లా పొడుచుకు తింటున్నారు. నా కుటుంబ సభ్యులందరూ నీ దగ్గరకొచ్చి ఏం మాట్లాడుతున్నారో విన్నాను. అందరూ నీ వల్ల ఎంతో కొంత లాభం పొందిన వాళ్లే. ఒక్కరంటే ఒక్కరికి కూడా నీ మీద కొంచెం కూడా జాలి దయ ఏమీ లేవు. ఆ నిహారిక నాయకత్వంలో దాని వెనక గొర్రెల్లా నడుస్తున్నారు. చదువుకున్నారు, సంస్కారవంతమైన పెంపకంలో పెరిగారు. బుద్ధులు మాత్రం మంచివి రాలేదు. అందుకే అంటారు బావా, బిడ్డలనైతే కనగలరు గాని వాళ్ళ తలరాతల్ని కనలేరు అని. తాను చెడ్డ కోతి వనమెల్లా చెరిచింది అన్నట్లు నిహారిక మన వాళ్ళందరినీ తన గుప్పెట్లో బంధించుకుని తన పంతం నెగ్గించుకుంటుంది. నన్ను త్యాగం చేసేమని వాళ్ళు చాలా ఈజీగా చెప్పేస్తున్నారు. నువ్వు మాత్రం తొందరపడి నాకు దూరం కాకు. నిన్ను విడిచి ఉండడం నా వల్ల కాదు. ఆ లేఖ్యని నేను కలలో కూడా పెళ్లి చేసుకోలేను. నిన్ను వదులుకోవాలని నాకు మాత్రం ఎందుకుంటుంది బావా? చివరి నిమిషంలో అయినా ఏదో ఒక అద్భుతం జరుగుతుందనే నమ్మకం నాకుంది. కాకపోతే ప్రస్తుత పరిస్థితులు అలలు మీద పడినట్టు పడుతుంటే కాస్త భయంగా ఉంది. అవని, అయినా నాకు విషయం అర్థం కాక అడుగుతున్నాను. రుద్రాన్ని పెట్టిన కండిషన్కి మనమెందుకు భయపడాలి? విగ్రహం తన దగ్గరుందని మనకి తెలిసింది కాబట్టి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసులతో వెళ్ళి మన విగ్రహం మనం తెచ్చుకుందాం. మన వెనక మన కుటుంబం వస్తుంది, పోలీసులు వస్తారు, మన ఊరు వాళ్ళు వస్తారు. మన వెనక పెద్ద సైన్యమే ఉంది. రుద్రానికి మనం భయపడాల్సిన అవసరమే లేదు. రుద్రాణి లాంటి డిక్టేటర్లు జనం చేతిలోనే అంతమైపోయి కాలగర్భంలో కలిసిపోయారు. మనం అలాంటి యాక్షన్ని తీసుకోవడం బెటర్. ఆ విగ్రహం మనది కాదు అని తను చెప్పలేదు. ఎందుకంటే మనదే అని చెప్పడానికి కావాల్సిన ఆధారాలున్నాయి, వేల మంది సాక్షులున్నారు. పల్లెటూరులో మనం జరుపుకున్న ప్రతి పండగ కూడా మనకు సాక్ష్యం అవుతుంది. మనం ఈ యాంగిల్లో ఎందుకు స్టెప్ తీసుకోకూడదు? నువ్వు చెప్పినట్టే చేయొచ్చు బావా. అయితే ఒక ప్రమాదం ఉంది. ఏంటది? రుద్రాన్ని అంత తెలివి తక్కువది కాదు. మన నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో ఊహించగలదు. తను కోరుకున్నట్టు జరగకపోతే విగ్రహాన్ని మాయం చేస్తుంది. తన ఇంట్లో లేకుండా జాగ్రత్త పడుతుంది. మనం పోలీసులతో వెళ్తే అసలు విగ్రహం తనకు దొరకలేదు అని చెప్తుంది. ఆవిడికి భయపడి ఊర్లో వాళ్ళు సాక్ష్యం చెప్పలేరు. సో మనం తొందరపడి నిర్ణయం తీసుకోవడం వల్ల మరోసారి విగ్రహం ఆచూకీ తెలియకుండా పోతుంది. అందుకే జాగ్రత్తగా వ్యవహరించి విగ్రహాన్ని సొంతం చేసుకోవాలి. ఈ సమయంలో తొందరపాటు అనర్థాలకు మూలమవుతుంది. నువ్వన్నది నిజమే. ఏం జరుగుతుందో తెలీదు గాని మనం మాత్రం దూరం కాకూడదు. పౌర్ణమికి ఇంకా 3 రోజులే సమయం ఉంది. అమ్మవారు ఎలా నిర్ణయిస్తుందో చూద్దాం బావా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య గారు, మీరు మీ కూతుర్ని ఎలా చూసుకుంటారో మాకు తెలియదు కానీ మేము మా కోడలు కోలుకునే వరకు కాలు కింద పెట్టకుండా చూసుకుంటాం. అవును బావుగారు,
మిస్సమ్మ మీద మీకు ఎంత ప్రేమ ఉందో మాకు తెలుసు. అంతకన్నా ఎక్కువ ప్రేమ మాకుందండి. మిస్సమ్మకు నయమయ్యాక మీకే తెలుస్తుంది. ఏమన్నారు బాబు గారు? మీరు నా కూతుర్ని కాలు కింద పెట్టకుండా చూసుకుంటానన్నారా? నా కూతురులాగా కాకుండా మీ సొంత కూతురులాగా చూసుకుంటానన్నారా? బాబు గారు మీరు అంత మాట నాకు కూడా నేను తీసుకెళ్ళిపోతాను అని అంటే ఆ దేవుడు నన్ను క్షమించడు బాబు గారు. ఆ దేవుడు నన్ను క్షమించడు. అలాగే ఏమ్మా, అలాగే కానిద్దాం బాబు గారు. ఒక్కొక్కరి ముఖ చిత్రములు బహు తమాషాగా ఉన్నవి. అంకుల్, మిస్ అమ్మని వాళ్ళ నాన్న తీసుకెళ్లడమే కరెక్ట్ అంకుల్. అమ్మరికి చాలా ఇబ్బంది అయిపోతుంది. అన్నయ్య గారు స్కూల్కి వెళ్తానంటున్నారు. మంగళ ఒక్కరితే ఉండి ఎలా చూసుకుంటుంది మనోహరి? కరెక్ట్ తాతయ్య, మిస్ అమ్మ ఇక్కడే ఉండాలి. లేదు తాత, మిస్ అమ్మ తాతయ్యతో ఆపండి. ఎందుకు ఇలా చిన్నపిల్లల్లా కొట్టుకుంటున్నారు? పెద్దవాళ్ళలాగా మెచ్యూర్డ్ గా మాట్లాడుకొని ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. మిస్ అమ్మ ఎక్కడ ఉండాలనేది ఓటింగ్ వేసి డిసైడ్ అవుదాం. అయ్యో అంజు మధ్యలో వచ్చి ప్లాన్ మొత్తం చెడగొట్టేసింది. ఇప్పుడు ఎక్కువ ఓట్స్ ఇంట్లో నుంచి వెళ్ళాలనే వస్తాయి. మిస్ అమ్మ తాతయ్యతో వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకునే వాళ్ళు చేతులు పైకెత్తండి. అవును, నువ్వెందుకు చెయ్యట్లేదు? నాకు నీ మీద నమ్మకం లేదు. 1 2 3 4 and 5. ఇప్పుడు మిస్ అమ్మ ఇంట్లోనే ఉండాలనుకునే వాళ్ళు చేతులు పైకెత్తండి. 1 2 3 4 అంటే మాకంటే ఒక ఓట్ తక్కువ. మేమే గెలిచాం. మేమే గెలిచాం. ఎస్ అంజు, మనమే గెలిచాము. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిస్సమ్మని తీసుకుపోవాలని వాళ్ళు వద్దని మేము అంటున్నాం. ఈడే ఉంటే అమ్మాయి అన్నిటికీ అడ్డమే కదా బాబు. అందుకే మా ఇంటికి తోలుకుపోయి నయమయ్యాక పంపిద్దామని తీసుకుపోదామని వచ్చినాం. నా ఓటు మిస్సమ్మ ఇక్కడ ఉండటానికే వేస్తున్నా. ఇప్పుడు రెండు వైపులో సమానంగా ఓట్లు వచ్చాయి. సార్, మీరే ఫైనల్ ఓటు, ఫైనల్ డెసిషన్ మీరే చెప్పండి సార్. నువ్వు చెప్పు మిస్సమ్మ, నీకెక్కడుండాలనుంది? రెండు రోజులు ఎక్కడ ఉన్నా ఒకరిని ఇబ్బంది పెట్టే ఉండాలి కదండి. మీరే చెప్పండి. చెప్పు మరి, దాన్ని వాళ్ళ పుట్టింటికి వెళ్ళమని చెప్పు. దేవుడా దేవుడా దేవుడా, ప్లీజ్ 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 ప్లీజ్. మిస్సమ్మ ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది.
తను కింద పడుతుందని తెలిసినా, పడితే ఏమవుతుందో తెలిసినా నా కూతురిని కాపాడడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ముందుకి అడుగు వేయటం నేను చూశాను. అలాంటిది ఇప్పుడు మాకడ్డవుతుందని ఎలా అనుకోగలం? ఇప్పటికే నా కూతురిని కాపాడబోయి తనకిలా జరిగిందని చాలా గిల్టీగా ఉంది. అయినా మిస్ అమ్మని చూసుకోవడానికి ఇంతమంది ఉన్నాం కదా. ఎవరో ఒకరు 2 రోజులు సాయం చేస్తే సరిపోయేదానికి ఇంత డిస్కషన్ ఎందుకు? చాలా సంతోషం బాబు గారు, నా కూతుర్ని భారంగా కాకుండా బాధ్యతగా చూసుకుంటున్నందుకు. ఏమే, వచ్చిన పని అయిపోయింది, ఇంకా బయలుదేరదామా? నువ్వింత ఓవర్ యాక్షన్ చేసినప్పుడే కనిపెట్టాల్సింది. తప్పు చేసిన బయలుదేరమంటే అలా గొణుక్కుంటావేంటే? బయలుదేరా. గారు అప్పుడే ఏం వెళ్తారు? సాయంకాలం వరకు ఉండి వెళ్ళండి. రండి. రండి అన్నయ్య గారు. సరే పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావగారు రాగానే ప్రాణాలు ఇవ్వడమే. నాతో వదిలిపెట్టరు, నీకు ఉంటుంది. నాకన్నా మా అన్నయ్య వరకే. నీకు మా అన్నయ్య చేతిలోనూ ఉంటుంది, తర్వాత మీ ఆయన చేతిలోనూ ఉంటుంది. అయ్యో నిజమే వదినా, బావగారన్నా ఆలోచిస్తారు. మా ఆయన ముందు వెనక చూసుకోకుండా బాధేస్తాడు. బంగారం లాంటి కోడలని చెప్పి నా చావును తెచ్చి ఇంట్లో పెట్టావు కదా పార్వతి. ఈ పాటికి ఆద్య అన్నయ్యని కలిసే ఉంటుంది, నిజం చెప్పే ఉంటుంది. ఆపుతానని చారు అంది కదా వదినా. ఏంటి ఆపేది? నా ఈ ప్రాణాలు తీయాలనుకున్నాను, క్షమించు అంటే అది ఆగిపోతుందా? నా కొడుకు పెళ్లి నా చావుకొచ్చింది. నేను మీ మాటలు వింటూ నిలబడినందుకు నేను కూడా ఇరుక్కున్నాను కదా వదినా. మాట్లాడకు, నువ్వు మాట్లాడకు. అసలు ఇదంతా నీ వల్లే. ఆద్య అన్నయ్యకి చెప్పే ఉంటుంది. అసలు ఈ వయసులో నేను ఎటు పోవాలి పార్వతి? జానకి, జానకి, అయిపోయాం. అన్నయ్య వచ్చేసాడు. నువ్వెక్కడికి? పిలిచారు కదా. పిలిచింది మా వదిన్ని, నిన్ను కాదు. వచ్చేసారండి. ఏంటి ఈరోజు పెందలాడే వచ్చారు? పనుందిలే. అవును, మా అంతు చూసే పనుంది. మా అనుకొదినా, మా ఆయన గుర్తొస్తున్నాడు. మంచినీళ్ళు తీసుకొస్తాను. వద్దు, మంచినీళ్ళొద్దు, మజ్జిగ తీసుకురా. అలాగే. మజ్జిగ తాగి మొదలు పెడతాడేమో పార్వతి. కొడతారో లేక చంపేస్తారో, అంటే ఏం చేస్తారు అని. ప్రాణాలు అది తీయాలని చూసి మన ప్రాణాలు తీస్తుంది. అంటే చంపేస్తారనేగా. మొన్న కొన్న చీర ఇంకా కట్టుకునే లేదు వదినా. పైకిలాక తోకకు చుట్టుకుంది కానీ, లేకపోతే ప్రాణాలు తీస్తాడని భయపడి చేస్తుంటే చీరల గురించి ఆలోచిస్తున్నా. అమ్మో, భయంతో నరాలు సీమ టపాకాయల్లో పేలిపోతున్నాయి పార్వతి. బతికుంటే పలుసాగు తినచ్చు. నేనెటైనా పోతానమ్మా. పద్మా, మజ్జిగ తాగడం అయిపోయింది. పద్మా, మన ప్రాణాలు తీయడానికే పిలుస్తున్నారు వదినా. మళ్ళీ మళ్ళీ ఆ మాట అనుకు.
గుండె ఆగిపోయేలా ఉంది. పద్మా, ఆ, మా అన్నయ్య పిలుస్తుంటే చావు పిలుస్తున్నట్టుంది పార్వతి. పద్మా, పిలుస్తున్నారు కదా, వెళ్ళొదినా. నువ్వు రా. నిన్ను పిలిస్తే నేనెందుకు? నువ్వు వెళ్ళు. తర్వాత నిన్ను పిలుస్తారుగా, రా. నాకు భయంగా ఉంది. నాకు మాత్రం ధైర్యంగా ఉందా? పద్మ ఇక్కడ. పద్మా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమండి, ఏమండి, ఏమైంది జానకి? పంచాంగం అడిగారు కదండి, అది అందటం లేదు. పంచాంగం అయినా కూడా అందనంత ఎత్తులో ఎవరైనా పెట్టుకుంటారా? ఏం చేసేదండి, బిట్టుగాడికి భయపడి అక్కడ పెట్టాల్సొచ్చింది. వాడి క్లాస్ పుస్తకాలు తప్ప ఇంట్లో ఏ పేపర్స్ కనిపించినా పడవలో బొమ్మలో చేసి ఆడుకుంటున్నాడు. అవునా? అలా అని వాడికి అందనంత ఎత్తులో పెట్టుకోవాలి గాని నీక్కూడా అందనంత ఎత్తులో పెట్టుకుంటే ఎలా? అంతగా అవసరమైతే అందుకోటానికి మీరుంటారు కదా అన్న ధైర్యం. ఓ, స్టూల్ ఉందనే ధైర్యం కాదన్నమాట, నిచ్చెన లాంటి భర్త ఉన్నాడన్న ధైర్యం. అయ్యో, అలా ఏం కాదండి. సరే, తప్పుకో. ఏంటి జానకి, ఇక్కడ పంచాంగం లేనట్టుందే? లేదండి, అక్కడే ఉంది, వెనక ఉంది. ఇక్కడ? వెనక. అక్కడ కాదు, అక్కడ కాదు, అక్కడ వెనక. ఎక్కడుంది? అయినా ఇంత ఎత్తులో ఎలా పెట్టావు జానకి? అప్పుడు స్టూల్ ఎక్కి పెట్టానండి. మరిప్పుడు ఆ స్టూల్ తీసుకో. ఆ స్టూల్ ఎక్కడ కనపడటం లేదండి. కనపడట్లేదా? ఇటు తిరుగు. ఏమండి, ఏమండి, అయ్యో, ఏంటండి ఇది, ఏంటండి ఇది? వదలండి, పిల్లలు ఎవరైనా చూస్తారు. వదలండి అనే లోపు ఆ పంచాంగం అందుకోవచ్చు. తీసుకో. దొరికింది. ఏంటండి మీరు ఇంకా చిన్నపిల్లాడు అనుకుంటున్నారా? ఒంటికి వయసు పెరుగుతుంది కానీ మనసుకి వయసు పెరగదు జానకి. పెరగదు, పెరగదు. పిల్లలు ఎవరైనా చూస్తే బాగుంటుందా? పిల్లల పేర్లు చెప్పి మనకి తెలియకుండా మనమే వయసు పెంచేసుకుంటే ఎలా? తమరింకా 16 ఏళ్ల బాలకుమారులు కాదు, 50 ఏళ్ళొచ్చాయి. అది కాదు జానకి, స్టూలెక్కి పడిపోతావన్న భయం. మీరు ఎత్తలేకపోతే ఇద్దరం పడిపోతాం కదా. ఇన్నేళ్లు పడిపోనివ్వలేదు కదా, ఇప్పుడు పడిపోనిస్తానా? మీరిలాంటి సాహసాలు చేయకండి. పెద్దవాళ్ళు భార్య కన్నా భర్త ఎత్తుగా ఉండాలి అనేది బాధ్యతల్లో కాదు, అప్పుడప్పుడు ఇలా బరువులు మొయ్యాలని కూడా. అందరి వయసు ముందుకు పరిగెడితే మీ వయసు వెనక్కి పరిగెడుతోంది. అది నీ పుణ్యమే. నేనా? మరి భార్య ప్రేమగా చూసుకుంటేనే ఆ భర్త ఎప్పటికీ యువకుడే. మగాడు చిరంజీవిగా బ్రతకాలంటే భార్య అందించే ప్రేమలో అమృతం ఉండాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పదండి వెళ్దాం. నాకేం మీ తోడక్కర్లేదు, నా పాటకి నేను వెళ్తాను, మీ పాటకి మీరు వెళ్ళండి. ఇప్పటి వరకు నీకు చెప్పింది అర్థమైందా? అదే ఆవిడ క్యారెక్టర్. అదేంటి శంకరన్న అలా వెళ్ళిపోయింది? ఆ అమ్మాయి అంతేరా, అదో రకం పిచ్చ. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో ఎవ్వడికి తెలీదు. పొగరనే మాటను చూడాలంటే ఆ అమ్మాయిని చూస్తే సరిపోతుంది. మంచి అమ్మాయిలా ఉంది శంకరన్న. మంచిదే, కానీ కొంచెం మెంటల్ది.
లక్ష్మీదేవిలా ఉంది. తిక్కది అనుకో. రేయ్, లక్ష్మీదేవి కాదురా, కాళికాదేవి అంటే కరెక్ట్. ఏదో పెద్ద స్ట్రిక్ట్ ఆఫీసర్ లాగా బిల్డప్ ఇస్తూ ఉంటది. ఆడపిల్లలు ఆ మాత్రం స్ట్రాంగ్గా ఉండాలే శంకరన్న. స్ట్రాంగ్గా ఉండాలరా, మరి బండరాయిలాగా ఏ ఎమోషన్ లేకుండా కాదు. నీకు విషయం చెప్పనా? జనరల్ గా అందరూ ఇంటి ముందు కుక్కుంది జాగ్రత్త అని బోర్డు పెట్టుకుంటారు కదా, ఆవిడ చెల్లెళ్ళు మాత్రం అక్క ఉంది జాగ్రత్త అని బోర్డు పెట్టుకోవాలి. ఇంకొదిలే శంకరన్న. మొన్న కూడా తమ్ముళ్ళతో ఇలాగే మాట్లాడుతుంటే గుంట నక్కల వెనక నుంచి మొత్తం వినేసిందిరా. ఇప్పుడు కూడా వింటూనే ఉంది. వెనక్కి చూడు, కాళికాదేవి కనిపిస్తుంది. హలో అండి. ఇందాకే కదా సీన్ లో నుంచి ఎగ్జిట్ అయ్యారు, ఎప్పుడు ఫ్రేమ్ లోకి ఎంట్రీ ఇచ్చారు? ఒక మనిషి లేనప్పుడు ఆ మనిషి గురించి తప్పుగా మాట్లాడకూడదని కామన్ సెన్స్ కూడా లేదా నీకు? అబ్బో, మరి మీకు? నేను అతనితో మాట్లాడుతున్నప్పుడు వెనకాల వచ్చి నిలబడి వినొద్దనే కామన్ సెన్స్ లేదా? మిమ్మల్ని ఇంకోసారి నా గురించి ఇలా ఎక్కడైనా వాగితే నాలుక కట్ చేసేస్తాను. చేస్తారు. నీకు కొంచెమైనా బుద్ధిందిరా? వెనక నుంచి వింటుందని కాస్త సైగ చేసి చెప్పొచ్చు కదా. నువ్వెక్కడ వింటున్నావు? నీ ఫ్లోలో నువ్వు ఉంటాను. అమ్మో, కాసేపు ఇక్కడే ఉండి వెళ్తే బెటర్. సీకట్లో బుసిగేసి కొట్టినా కొడుతుంది. పేరుకే గౌరీ, అస్సలు గౌరవ మర్యాద లేవు. డేంజరస్ క్యారెక్టర్. ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోతున్నాడు. నా సంగతి తెలీదు వాళ్ళకి. ముందు బాబాయ్ ననాలి. కాంట్రాక్ట్ చేయించి నా కంటగట్టాడు. ఛ! అమ్మా, రేయ్, టైం ఎంతరా? 9 అన్నా. దేవకన్యలు భూలోక విహారానికి వచ్చేది అర్ధరాత్రి దాటాకే కదా. ఈ దేవకన్య ఇంత ఎర్లీగా వచ్చేసిందేంటి? ఎక్స్క్యూజ్ మీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎత్తుకెళ్ళబోతే ఇలా చెయ్యి పట్టుకుని మెల్లి తిప్పి ఒక్కటిచ్చాననుకో, ఇంకెప్పుడు ఏ అమ్మాయి జోలికెళ్ళవు. ఎలా ఇచ్చానండి దమ్కి? ఎవరా నువ్వు? ఎవరి తాలూకా? నేనెవరి తాలూకా అయినా అది సపరేట్ మ్యాటర్, కానీ ఈ అమ్మాయి మాత్రం నా తాలూకా. నీ తాలూకా అంటే నీ పెళ్ళామా? నీకు వింటానికి అది సుతారంగా ఉందనుకో, అలాగే ఫిక్స్ అయిపో. అలానా? సరే అయితే. మా వాళ్ళు నీతో ఏదో పర్సనల్ గా మాట్లాడతారంట. ఆ రమ్మని మాట్లాడుకుందాం. రేయ్, మీరు మాట్లాడుతుండంట్రా. నేను ఈలోపు వీడి పెళ్ళాంతో మాట్లాడతాను. ఓ, మాట్లాడుకోవడం అంటే ఇదా? ఇక వీళ్ళకి బొర్లేనట్టుంది. పెరుగు పాడైపోతే ఈ పెరుగు జాగ్రత్త పట్టుకో చెప్తాను. ఏంట్రా, ఏం చేస్తావు? ఏంట్రా, మాట్లాడమంటే మీ వాళ్ళు వచ్చి కొట్లాడుతున్నారు? అబ్బే, ఇలా అయితే లాంగ్వేజ్ మీద కమాండ్ ఎలా వస్తుందిరా? కమ్యూనికేషన్ లో చాలా పూర్గా ఉన్నారు. కరెక్టేనా? 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 పోలీసు వాళ్ళు వచ్చారు. వాళ్ళైతే బాడీ లాంగ్వేజ్ బాగా చెప్తారు. రండి సార్, రండి రండి.
ఈ అమ్మాయి ఒంటరిగా రోడ్డు మీద వెళ్తుంటే ఏడిపిస్తున్నారు ఎస్ఐ గారు. రమేష్ బాబు మీరా? ఓ, ఏదో మీకు ముందే తెలుసా? అసలు ఏం జరిగింది? అది తర్వాత చెప్తాను. ఎస్ఐ గారు, వీళ్ళిద్దరిని కలిపి అరెస్ట్ చేయండి. మీరు ఎలా చెప్తే ఎలా అండి? అన్నా, ఆ అమ్మాయి నీ మీద యాంటీగా సాక్ష్యం చెప్తే? కరెక్టే రోయ్. ఏంటి, ఎమ్మెల్యే గారు అబ్బాయి వెహికల్కి కావాలని అడ్డొచ్చి సార్ ఫ్రెండ్స్ని కూడా కొడతారా? ఓ, సీన్ ఇలా చేంజ్ చేశారా? సార్, అసలు జరిగిన విషయం ఏంటంటే మీ ఎమ్మెల్యే గారు అబ్బాయి ఆ అమ్మాయిని టీజ్ చేస్తుంటే నేను తప్పని చెప్పాను సార్. ఇది సార్ అసలు సీను. సీను లేదు, సినిమా లేదు. మర్యాదగా వచ్చి ఇద్దరు జీప్ ఎక్కండి. నేనెందుకు సార్? పోలీస్ స్టేషన్ లో బర్త్డే ఈవెంట్ ఉందట, డెకరేట్ చేయమని మన ఇద్దరిని రమ్మంటున్నారు. సార్ నేనేం చేయలేదు, ప్రామిస్. వీళ్ళిద్దరు గొడవ పెట్టుకున్నారు. అమ్మని, మొత్తం సీన్ మార్చేసింది. సార్, అసలు జరిగిన విషయం ఏంటంటే మీ స్టోరీలు ఏమన్నా ఉంటే స్టేషన్లో చెబుతారు, పదండి. కానిస్టేబుల్స్. ఓకే సార్. సార్ 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 జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రేపు నా మౌన వ్రతాన్ని మొదలు పెడతాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శివయ్య, ఆత్మలింగం కోసం అమ్మ అరవిందన్న బుజ్జమ్మ అందరూ టెన్షన్ పడుతున్నారు. ఎక్కడుందో మా వాళ్ళకి చెప్పి కొంచెం హెల్ప్ చేసి శివయ్య, ప్లీజ్. నువ్వు హెల్ప్ చేయాలి. బుజ్జమ్మ మౌనవ్రతం కూడా చేస్తుంది. నువ్వు హెల్ప్ చెయ్యాలి. ఏంటి శివయ్య మాకి కష్టాలు? ధర్మం కోసం పోరాడే మాకే ఇన్ని ఇబ్బందులా? ఆత్మలింగం కోసం మేము చేయని ప్రయత్నం అంటూ లేదు. మా సంకల్పాన్ని గ్రహించి ఆత్మలింగం ఎక్కడుందో చెప్పు శివయ్య. మీకోసం మౌన వ్రతం కూడా చేస్తున్నాను. మమ్మల్ని కనికరించండి. కనికరించండి అన్నావుగా, వచ్చా. మౌనవ్రతంలో ఉన్నావు, మాట్లాడరాదు. మీ సంకల్పం నెరవేరి నా ఆత్మలింగం నీకు కనిపించాక నీ వ్రతం వీడాలి. అవునా? అప్పటి వరకు నీ మౌనవ్రతం కొనసాగుతూనే ఉండాలి. మా కోసం వచ్చారా స్వామి? నా జన్మ ధన్యమైంది తండ్రి. భక్తురాలి సంతోషమేగా దైవానికి కావాలి. నేను వచ్చింది కూడా ఆత్మలింగం ఉన్న జాడ చెప్పడానికి. ఎచ్చటనో లేదు దాదా, మీ గృహమున దేవుడి. అవును బుజ్జమ్మ, మీ ఇంటిలోనే ఆ ఆత్మలింగం ఉంది. కనిపించే వరకు మాట్లాడతాడు. వ్రతభంగం కలుగుతుంది. వెతుకు మరి.
కనికరించారు. శివయ్యే ప్రత్యక్షమయ్యి అనుగ్రహించారు. ఆత్మలింగం ఇంట్లోనే ఉందా? నేను ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గెలుపు అటో ఇటో కూడా చెప్పలేకపోతున్నాం. 5 ఓట్ల తేడా అంటే ఆఖరి రౌండ్లోగా ఏం జరుగుతుందో ఏంటో. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు పూర్తయింది. రిజల్ట్స్ కాసేపట్లో ప్రకటించబడతాయి. పెద్దమ్మా, నువ్వేం టెన్షన్ పడికే. నువ్విచ్చిన తాంబూలం ఖచ్చితంగా మనల్ని గెలిపిస్తుంది. అవునత్త. జరిగిన ఎన్నికల్లో అన్ని రౌండ్లు పూర్తయ్యేసరికి అభ్యర్థి క్రాంతి ప్రత్యర్థి బాబ్జీ మీద 2500 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కార్పొరేటర్ క్రాంతికి జై! కార్పొరేటర్ క్రాంతికి జై! కార్పొరేటర్ క్రాంతికి జై! జిందాబాద్! 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 ఈ గెలుపు నాది కాదు, మనందరిది. నేను చెప్పిన ప్రకారం ఈ ఏరియా డెవలప్మెంట్ కోసం పనిచేస్తాను. గిరే పదరా. కర్పూరం, ఏంటి జారుకుంటున్నావు? మీరు సంబరాలు చేసుకుంటుంటే చూడలేక. ఎలక్షన్లో ఓడిపోయిన వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోవాలన్నారుగా. ఎప్పుడు వెళ్ళిపోతున్నారు? ఇప్పటికిప్పుడు వెళ్ళిపోవాలంటే ఎట్లమ్మా? మాకు కాస్త టైం కావాలి. అలా ఏం కుదరదు. ఉన్న పలంగా పోవాలి. పోవాలి 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 పోవాలి. మీ అమ్మ కడుపులు మాడ. మా పెద్దమ్మ దగ్గర తాంబూలాలు తీసుకున్నారు. నాతో కార్ సర్వీస్ కూడా చేయించుకున్నారు. ఓటు మాత్రం అపోజిషన్ వాళ్ళకి వేశారు కదే వీళ్ళ అమ్మ కడుపు మాడ. పాపం ఓడిపోయారన్న బాధలో ఉన్నారు కదా. ఆ బాధ నుంచి తేరుకున్నాక తర్వాత పోతారులే. అప్పటికీ పోకపోతే మనమే గెంటేద్దాం. గెలిచాననుకుంటున్నావు కదే. ఈ కార్పొరేటర్ పదవి నీ దగ్గర ఎంతకాలం ఉంటుందో, ఈ జనం ఎంతకాలం నీ దగ్గర ఉంటారో నేను చూస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలే ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు. వెళ్ళండి మహాలక్ష్మి గారు, రెస్ట్ తీసుకోండి. పదండి బావగారు. అర్ధరాత్రి వరకు మేల్కోవడం మీ ఆరోగ్యానికి మంచిది కాదు. ప్రీతి, ఉషా, మీరు కూడా రూమ్ లోకి వెళ్ళి నిద్రపోండి. వెళ్ళండి ప్రీతి, మీ అత్తయ్య చెప్తోంది కదా. అయ్యో ప్రీతి, ప్రీతి ఏమైంది? అయ్యో ప్రీతి పడిపోయింది.
కింద పిన్ అరుస్తుంది. ప్రీతికి ఏదో అయినట్టుంది. దెబ్బ తగిలిందా ప్రీతి? అయ్యో, నా బిడ్డ బాధపడుతోంది. నొప్పిగా ఉందా ప్రీతి? ఎవరైనా వచ్చి చూడండి. అయ్యో ప్రీతి! ఇక్కడ సీన్ నాకేం అర్థం కావట్లేదు రేవతి గారు. తల్లి కాని ఆవిడ ప్రీతిని చూసి వాదారుస్తుంది. తల్లినని చెప్పుకుని ఈవిడ పైకి చూస్తూ అరుస్తుంది. నొప్పి తట్టుకోలేకపోతోంది. అయ్యో! చలపతి గారు, ప్రీతికి ఈవిడ తల్లా లేకపోతే ఆవిడ తల్లా? ఇదేంటి వీళ్ళు బయటకు వస్తున్నారు? వాళ్ళని రప్పించడానికే ఈవిడ అరిచింది. చూడ్రా, ప్రీతికి ఏమైంది పిన్ని? కాలు బెణికింది రామ్. రామ్, ప్రీతిని గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టు. రెస్ట్ తీసుకుంటే నొప్పి తగ్గిపోతుంది. సరే పిన్ని. రా ప్రీతి. జాగ్రత్త బాబు, నెమ్మదిగా తీసుకువెళ్ళు. థ్యాంక్ గాడ్, ప్రీతికాలు బెణికింది, విరగలేదు. అంతా మన మంచికే జనా. ఇప్పుడు వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. బాగా టైర్డ్ అయిపోయాం మహా, నిద్ర వస్తుంది. అవును, తెల్లవారే వరకు హాయిగా నిద్రపోదాం. నువ్వు కూడా వెళ్ళు ఉషా. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లచ్చిందే వచ్చేసింది. విష్ణక్క, బాగున్నావా? అక్క బాగున్నావా? కృష్ణ, అల్లుడు గారు ఇక్కడ? అమ్మా, ఆయన వదిన గారు, అన్నగారు మీతో రాలేదా? అర్జెంట్ పనుందని ఆఫీస్కి వెళ్లారు. కాసేపట్లో వచ్చేస్తారు. ఏం కవరింగ్ చేస్తున్నావే? కాసేపట్లో కాదు, రాధ ఖరాఖండిగా రాను అని చెప్పేశాడు కదా. అల్లుడు గారు ముహూర్త సమయానికి వచ్చేలా చూసుకో కృష్ణ. పదండి. వదిన గారు, మీతో కాస్త మాట్లాడాలి. ఏం మాట్లాడాలి నాతో? ఫోన్లో చెప్పాను కదా వదిన గారు. డబ్బులు తీసుకొని వచ్చారా? క్యాషా, చెక్కా, లేదంటే ఆన్లైన్ ట్రాన్స్ఫరా? నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను. మీరు డబ్బులు ఇవ్వకపోతే వికీ లీక్స్లా ఈ విక్రమ్ లీక్స్ బయటకు వస్తాయి. ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు భయపెడితే భయపడిపోయి డబ్బులు ఇస్తాననుకుంటున్నావా? అనుకున్నాను వదిన గారు, అంత ఈజీగా మీరు డబ్బులు ఇవ్వరని. నేను మీ విడాకుల విషయం అత్తగారితో చెప్పనానేగా మీ ధైర్యం. డబ్బుల కోసం నేను ఏమైనా చేస్తాను వదిన గారు. మరి డివోర్స్ మ్యాటర్ తప్పకుండా అత్తగారికి చెప్తా, కానీ ఇప్పుడు చెప్పను. వ్రతం పూర్తయ్యాక కూతురు అల్లుడు పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో సంసారం చేసుకుంటారని అత్తగారు ఆనందంలో తేలిపోతున్నప్పుడు అప్పుడు పేలుస్తా బాంబు. మీకు గుండె ధైర్యం ఉంది, కానీ అత్తగారు అసలే అదుపు తప్పిన గుండె.
నేను పేల్చే బాంబుకి ఆ గుండె ఆగిపోయినా ఆగిపోవచ్చు. వ్రతం జరిగిన ఇంట్లో శవం లేపడం సాంప్రదాయం కాదు. ఎందుకొచ్చిన సమస్య? ఆ లోపు డబ్బు రెడీ చేసుకోండి, లేదంటే అత్తయ్య గారికి పాడ రెడీ చేసుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది బ్రో? ఆడిటర్కి ఇంకా ఫైల్ ఇవ్వలేదంటున్నారు. ఎస్ బ్రో. ఎందుకు? మార్నింగ్ ఆఫీస్కి వెళ్దాం అనుకునే లోపు అమ్మ వాళ్ళు గంటలమ్మని తీసుకొచ్చి రచ్చ చేశారు కదా, డిస్టర్బ్ అయిపోయాను. మర్చిపోయానని చెప్పకుండా ఈ కథంతా ఎందుకు చెప్తున్నావురా? మనం ఫైనల్ అకౌంట్ ఫైల్స్ని పంపిస్తామని ఆయన ఇప్పటిదాకా ఎదురు చూశారంట. ఫోన్ చేస్తే అయిపోయేది కదా, టెక్నాలజీ ఎందుకు వాడుకోరు? ముసలుడికి చాదస్తం వచ్చింది. సిన్సియర్గా పనిచేసేవారు అవతలి వాళ్ళ నుంచి కూడా అదే ఆశిస్తారు. చూసారా బులిబాబు గారు, మీకు సిన్సియారిటీ లేదని చెప్తున్నారు. నైనమ్మ అలా చెప్పలేదు కదమ్మా. అర్థం అదే కదా. ఇంట్లో ఆత్మలున్నాయని అమ్మ అనడం, గంటలమ్మ హడావిడి చేయడం, ఈ న్యూసెన్స్తో ఆఫీస్ పనుల్ని పక్కన పెట్టేశావు. సారీ బ్రో. మీరు సారీ చెప్పకర్లేదు. క్షమాపణలు చెప్పాల్సి వస్తే మా అక్కే చెప్పాలి. నైనియా, ఎందుకు? ఆత్మలు ఇంట్లో తిరిగాడుతున్నా ఏమీ లేదన్నట్టు నటిస్తోంది కదా. చెల్లి, ఏం చెప్పదలుచుకున్నావో అర్థమయ్యేలా చెప్పు. గంటలమ్మ ఎవరినో పట్టుకుని పోతుందని నువ్వు కంగారుగా వెళ్ళిపో, పారిపో అన్నావు కదక్కా. అది ఎవరో తెలుసుకోవచ్చా? ఇప్పుడు ఆ విషయం అవసరమా? అక్కర్లేదంటావా? ఇంట్లో ఏం జరిగినా గాలి కొదిలేయాలా? ఆఫీస్లో పనులు కాస్త లేట్ అయితే మా ఆయన్ని అసమర్థుల్లా చూస్తున్నారు కదా. ఏ, నువ్వు నోరు మూసుకొని ఉంటావా? ఆడిటర్కి ఫైల్ ఇవ్వకుండా మర్చిపోవడం నాది తప్పు. రేయ్, ఆ విషయం నాతో ఎందుకు చెప్పలేదని విశాల్ తమ్మి సీరియస్ అవుతున్నాడు కదా. అరే, మరి పెద్ద మరదలు ఇంట్లోకి వచ్చిందెవరో, పారిపోయింది ఎవరో, ఎందుకో ఎవరో చెప్పడం లేదంట. అరే, ముఖ్యమైన విషయం అయితే చెప్పేసేదే కదా. చెప్పకపోవడం వల్ల నష్టమైతే లేదు కదా. పరువు పోయినట్టు మీకు అనిపించడం లేదా? సుమనా, ఎందుకు అంత మాట అనాల్సి వచ్చింది? ఉదయం మీరెవరూ హాల్లోకి రాకముందు మా అక్క ఒక్కతే వచ్చిందనే కదా. నైనమ్మా ఎప్పుడు ఏదో పని చేసుకుంటూ ఉంటుంది కదమ్మా. ఈ పని మాత్రం ఎవ్వరితోనూ చెప్పలేదు బాబాయ్. ఏ పనే? రహస్యంగా ఎవరినో ఇంట్లోకి పిలిపించుకొని అందరికీ తెలిసిపోతుంది అన్న టైంలో పారిపోమని చెప్పింది కదా. వాడు ఎవడా అని. విక్రాంత్, ఏంటిది? ఎందుకు అలా కొడుతున్నారు? మా చెల్లెలు అన్నది కాబట్టి చెంప దెబ్బతో వదిలేస్తున్నాను బాబుగారు. మీరు వదిలిపెట్టినా నేను వదిలిపెట్టినా? వదలరా, వదిలే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నైని, చెప్పు. నువ్వు చెప్పకపోతే అల్లుడు అన్నట్టు వీళ్ళు ఏం చేసుకుంటారో ఏమో నైనమ్మా. చెప్తాను. చెప్తే సుమ్మి బతికిపోయినట్టే. ఇక ఈ గొడవే ఉండదు. గంటలమ్మని తిలోత్తమ అత్తయ్య ఇంట్లో ఉండే ఆత్మను పట్టించాలని తీసుకొచ్చారు. ఆత్మ అంటే ఎవరు?
మా అమ్మేనా నైని? ఇంకెవరుంటారు? ఉన్నారు. వామ్మో! అయితే అప్పుడు నువ్వు వెళ్ళిపోమన్నది గాయత్రి కాదా నాయనమ్మా? కాదు. వదిన పెద్దమ్మని వెళ్ళిపోవని ఏకవచనంతో చెప్పదు కదా మావయ్య. అయినా మా అమ్మ బెదిరిపోయి పారిపోయే రకం కాదు. గాయత్రమ్మ గారు రానేలేదు. వచ్చింది హర్ష. హర్షనా? అతగాడెవడు? ఏంటి సంబంధం అని? హే, నువ్వు నోరు మూసుకుంటే వదిన వివరంగా చెప్తారు. హర్ష నీతో ఏమన్నా చెప్పాడా? మీకు బాగా పరిచయం ఉన్నట్టు అలా అడుగుతున్నారేంటి బావగారు? ఓ, మీ అమ్మ ఏవైనా తన గురించి చెప్పుండొచ్చేమో కదా? లేదు లేదు, ఏమీ చెప్పలేదు. నాకేం తెలీదు. మదర్ ప్రామిస్. మీ మదరే ఇక్కడ లేదు, ఇంకెందుకు ఒట్లు పెట్టడం? నైని, హర్ష ఆత్మనా? అవును బాబుగారు. వయసెంతో? నీ చిల్లర బుద్ధికి తగ్గ వయసు లేదు. 12 ఏళ్లుంటాయి. అరే రే, చాలా చిన్న వయసులోనే ప్రాణాలు పోగొట్టుకున్నాడు కదమ్మా. దురదృష్టం ఏంటంటే తనకే ప్రమాదం జరగలేదు బాబాయ్. హర్షని హత్య చేశారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జాను వివేక్ ఎందుకలా ఉన్నారు? జాను ఏదో కోల్పోయినట్టు కనిపిస్తోంది. వివేక్ దేనికో జానుని ప్రాధేయపడుతున్నాడు. అసలేమై ఉంటుంది? అమ్మా, స్కూల్కి టైం అవుతుంది. డ్రైవర్, కార్ పోనివ్వు. జాను, నేను చెప్పేది విను. జాను 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 హాయ్ బ్రో. ఏంటి లేట్ అయింది? ఏం లేదులే, బయలుదేరడమే లేట్ అయిపోయింది. స్కూల్ వరకు వచ్చాక మళ్ళీ అమ్మ కారు ఆపింది. అక్కడ ఏం చూస్తున్నారమ్మా? ఏం లేదు లక్కీ. పాపం కదా జాను టీచర్. జాను టీచర్కి ఏమైంది? ఓ, మీకు తెలీదా? పాపం వాళ్ళిద్దరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోవడం లేదు. అందుకే ఇద్దరు చాలా బాధపడుతున్నారు. వివేక్ బాబాయ్కి అయితే ఇంట్లో వేరే అమ్మాయితో పెళ్లి కూడా ఫిక్స్ చేసేశారు. ఇప్పుడేమన్నావు? వివేక్ బాబాయ్కి ఇంట్లో వేరే అమ్మాయితో పెళ్లి కూడా ఫిక్స్ చేశారు. బాబాయా? ఏమైందమ్మా? వివేక్ బాబాయా? అవును, వివేక్ బాబాయ్ కూడా చాలా బాధపడుతున్నారు. భలే దానివి లక్కీ. నువ్వు అందరితో భలే వరుసలు కలిపేస్తావు కదా. వరుసలు కలపడం ఏంటి?
మరి వివేక్ నీ బాబాయ్ అంటున్నావు కదా? తను బాబే కాబట్టి బాబే అంటున్నాను. నేనేమో నీకు అమ్మని, తనేమో నీకు బాబాయ్, జాను టీచర్ ఏమో నీకు పిన్ని, అంతే కదా? అవును, వివేక్ బాబాయ్కి జాను టీచర్కి పెళ్ళైతే తను నాకు పిన్నే కదా అవుతుంది. లక్కీ కరెక్ట్ గానే చెప్పింది కదమ్మా, ఎందుకు నవ్వుతున్నావు? అవును, మీరిద్దరూ కరెక్టే, నేనే రాంగ్. సరేనా? సరే సరే, టైం అవుతుంది, మీరు లోపలికి వెళ్ళండి. సరే అమ్మా. బాయ్ అమ్మా. బాయ్. లక్కీ అన్నట్టు నిజంగానే వివేక్కి ఇంకో సంబంధం చూసారా? అందుకే జాను అంతలా బాధపడుతోందా? ఈ సమయంలో ఒక అక్కగా జాను పక్క నుండి ఓదార్చాలి, కానీ నాకు అవకాశం లేకుండా పోయింది. అయినా సరే ఏదో విధంగా జాను దగ్గరికి వెళ్లి తనతో మాట్లాడాలి, తనని ఓదార్చాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది వివేక్, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఒక పక్క ప్రేమించిన అమ్మాయిని వదులుకోలేను, మరో పక్క జన్మనిచ్చిన తల్లిని ఎదిరించలేను. ఒకవేళ నేను ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నా జాను మాత్రం దానికి ఒప్పుకునేలా లేదు. చూడు వివేక్, శుభకార్యాల కోసం సుముహూర్తాలు పెట్టుకొని మరీ చూసుకుంటాం, కానీ కళ్ళ ముందు మనిషి చనిపోతుంటే కాపాడడానికి సుముహూర్తం కోసం ఎదురు చూడం. జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిర్మోహమాటంగానే ఉండాలి. అది నాకు అర్థమవుతుందన్నయ్య, కానీ జానుకి అర్థం కావట్లేదు. ఎదిరించి పెళ్లి చేసుకుంటే ఎక్కడ అందరూ వాళ్ళ అక్కని అనరాని మాటలు అంటారో అని భయపడుతోంది. వాళ్ళ కోడలు లక్ష్మి తన పేరు మీద ఉన్న షేర్స్ అన్ని నాకు అమ్మేసింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవే. నీతిగా బతికిన వాళ్ళ గురించి ఆలోచించాలి. నిజాయితీగా ఉన్న వాళ్ళ అడుగుజాడల్లో ముందుకు వెళ్ళాలి. అంతేగాని నీతి నిజాయితీ లాంటి వాటిని నీటి మీద రాతల్లా వదిలేసిన వాళ్ళ గురించి ఆలోచించడం కరెక్ట్ కాదు. అన్నయ్య, అగ్గిపుల్ల దేవుడి దగ్గర దీపాన్ని వెలిగిస్తుంది, అవసరమైతే ప్రపంచమంతా దహించి వేస్తుంది. దాన్ని మనం చూసే పద్ధతి మీద, వాడే తీరు మీద ఫలితం ఆధారపడి ఉంటుంది. అన్నయ్య, వదినని నువ్వు చూసే కోణం వేరు, మేమంతా చూసే కోణం వేరు. తను అన్యాయం చేసిందని నువ్వనుకుంటున్నావు, తను చేసిన దానికి ఏదో కారణం ఉంటుందని మేమనుకుంటున్నాం. బతికేయండి రా, ఇలాగే బతికేయండి. తప్పుని కూడా ఒప్పు అని చూస్తూ మీరు కూడా తప్పుడు దారిలోనే నడుస్తున్నారు. నేరం చేసిన వాళ్ళని కూడా పెద్ద మనసుతో క్షమించేసి మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. ఇందులో మోసం చేసుకోవడం ఏముంది మిత్ర? మంచి వైపు నిలబడుతున్నాం. మంచి మనిషిని ఎవరూ అపార్థం చేసుకోకూడదని తాపత్రయపడుతున్నాం. మామ్, నువ్వు తనకి మరీ అంత పెద్ద పెద్ద బిరుదులు ఇవ్వకు. మీరు ఎన్ని చెప్పినా తన మీద నా అభిప్రాయం మారదు. తన గురించి నా మనసు ఎప్పుడు గొప్పగా ఆలోచించదు. వివేక్, ఏది ఎలా ఉన్నా నువ్వు ఈ పరిస్థితి నుంచి బయటపడాలి. నీ ఫ్యూచర్ మీద కూడా నువ్వు కొంచెం ఫోకస్ చెయ్యాలి. లైఫ్లో ఫెయిల్ అయిపోతున్నాను అనిపిస్తుంది అన్నయ్య. ఇంకా ఫోకస్ ఏం చేస్తాను? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.